నంద్యాల జిల్లాలో చిరుత కోసం వేట కొనసాగుతోంది. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లోని సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత మహిళపై దాడి చేసింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మాజీ సర్పంచ్ షేక్ మెహనూరిసాను చంపి తలను తినేసింది చిరుత. కేకలు విన్న స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె మొండెం మాత్రమే లభ్యమైంది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిరివెల్లలోని అటవీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అడవిలోకి ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరునిసా మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. చిరుత దాడి ఘటనపై పచ్చర్ల గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కొద్ది రోజుల పాటు నుండి చిరుతపల్లి యొక్క పచ్చళ్ళ గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. బయటికి రావాలంటే ఈ యొక్క గ్రామస్తులు ఎంతో ఆందోళన చెందిన పరిస్థితి ఈ యొక్క పచ్చళ్ళ గ్రామంలో కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎవరైతే చిరుతపులి దాడిలో మృతి చెందారో మెహర్నిసా ఇంటి వద్ద ఉన్నామో. ఇక్కడ వారి బంధువులు కూడా ఇక్కడికి చేరుకొని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం జరిగిందమ్మా? డైలీ కొండకు పోతారు సార్. అలానే ఈ 10 రోజుల నుంచి ఇద్దరు పోతున్నారు వాళ్ళు తోడై. ఒక ఆమె మానంది పోయింది కాబట్టి ఆమె 10 రోజుల నుంచి మా అత్త పోవడం లేదు, ఇంటికాడనే ఉన్నది. ఏమంటే కొద్ది కట్టెలు తక్కువ ఉన్నాయి తెచ్చుకుంటే ఆమెకి భర్త 6 నెలలు అయి చనిపోయి, ఆమెకి ఎవరు లేరు. కొడుకు 7 సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ చనిపోయినారు. బిడ్డకు పెళ్లి చేసి ఇచ్చినారు. ఇంకా ఆమె ఒక్కటి బతుకుతుంది. ఇప్పుడు ఇట్లా అవుతుందని అనుకో, కొద్ది పిల్లలు చేసుకుని ఏదో ఒకటి బతకాల, పొదుపులు ఉన్నవి అని మేము చెప్తున్నాం. గానీ లేదమ్మా పోకుంటే జరగదు కదా అనే దాంతో రోజు చెప్పిపోతుంది అది మాకు. ఈ రోజు నిన్న అయితే మాకు అసలు కంటికి గానీ కలిపి ఎప్పుడు పోయిందో ఏమో తెలియని గానీ తెలియదు. మొన్ననే మా ఇంటి వెనకే వచ్చింది సార్. మా పిల్లోడు వాళ్ళ ఆన్న ఉన్నారు, దూడని కొట్టింది. నా చిన్న కొడుకే చూసినాడు. చూసి కేకలేసాలకు మేము ఉరికేలకు అది అట్లా చెట్లలోకి ఉరికింది. మనం ఇంకా బయటికి రావాలన్నా గానీ భయం. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మనం బయటకు పోయి బతుకుదామంటే మనకి ఏం లేదు. ఇక్కడ డ్యూటీకి పోవాలన్నా గానీ భయం వేస్తుంది. మా వాళ్ళని పంపాలన్నా గానీ భయం వేస్తుంది. చెక్ పోస్ట్ కాడ తిరుగుతూనే ఉంది. 4 రోజుల కిందట కూడా షేక్ బీబీ మీద ఈ యొక్క పులి దాడి చేసిందని చెప్పేసి చెప్తున్నారు కదా. అప్పుడేం జరిగింది? పండుకొని ఉన్నారు సార్. రాత్రి వచ్చి దోంతర నుంచి గట్టిగా బలంగా కొట్టేసరికి దెబ్బ తగిలేసరికి కంటికి కేకేసింది. కేకేస్తేనే ఇక్కడి నుంచి మేమంతా లేసిపోయినాం. కేకలు వేసుకుంటా వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతా ఉన్నా సార్. అప్పుడు దాడి చేసినప్పుడు మీరు చెప్పారు కదా అధికారులకు, ఏమన్నారు అప్పుడు? వాళ్ళు ఏమంటున్నారంటే అది బోన్ పెట్టినాం కదమ్మా, అది బోన్లోకి రావటం లేదు, మీరు జాగ్రత్తగా ఉండాలా, మీరు బయటకు పోకండి, పిల్లలకు పంపించగరి, పిల్లలు బయటకు వస్తే మీరు పోండి వెనక అంటే. పెద్దలకు భయమే, పిల్లలకు భయమే. ఎట్లా తిరగాల సార్ మేము? ఊర్లలో స్థలం లేకపోయా, చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇక్కడున్న మెహర్నిసా ఎవరైతే ఈ యొక్క చిరుతపులి దాడిలో మృతి చెందారో వాళ్ళ యొక్క బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చిరుతపులి దాడులు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అందుకే ఆ చిరుతపులి యొక్క మ్యాన్ ఈటర్ గా మారిపోయి అందరిపైన దాడులకు పాల్పడుతుందంటూ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్ తో లోకేష్, సాక్షి, పచ్చర్ల, నంద్యాల జిల్లా.